ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరజేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 9వ అధ్యాయం ప్రారంభించేసుకున్నాం. ఈ 9వ అధ్యాయంలో సముద్ర మథనం కథ, అలాగే ఇంద్ర కృత లక్ష్మీస్తుతి అనేటటువంటి ఘట్టం. ఇది ఇంచుమించుగా కిందటి వీడియోలో చెప్పుకున్నట్టుగానే 145 శ్లోకాలతో ఈ 9వ అధ్యాయం ఉంటుంది. కాస్త సమయం తీసుకుంటుంది 9వ అధ్యాయం. అంచేత అందరూ కూడా దీన్ని గమనిస్తారని, 147 శ్లోకాల్లో ఉంటుంది 9వ అధ్యాయం. అందరూ కూడా దీన్ని గమనిస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా శ్రావణ మాసంలో లక్ష్మీకళ ఉట్టిపడేటటువంటి మాసాలలో శ్రావణ మాసం ఒకటి కదా. ఆ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి గురించి చెప్పుకుంటున్నాం కనుక అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యూట్యూబ్ని ఫాలో అవుతూ విష్ణు పురాణాన్ని విని తరిస్తారని మరీ కోరుకుంటూ, ఇక కథాగమనంలోకి వెళ్తే సముద్ర మథనము, ఇంద్రకృత లక్ష్మీస్తుతి. ఇక మనం చిన్న విషయం తెలుసుకోవలసినటువంటి ఘట్టం. శుక్రాచార్యులు వారు శంకరుడు గురించి తపస్సు చేసి, అంటే ఈ పురాణంలో ఈ ఘట్టంలో లేదు కానీ ఒకసారి చెప్పుకోవాలి కాబట్టి, ఆ శుక్రాచార్యులు వారు శంకరు గురించి తపస్సు చేసి శంకరుడు నుంచి మృత సంజీవిని విద్య అనేటటువంటి దాన్ని నేర్చుకొని దేవదానవ యుద్ధంలో దేవతలు రాక్షసుల యుద్ధంలో దేవతల సంఖ్య పరిమితం అవుతూ రాక్షసుల సంఖ్య అపరిమితం అవుతూ ఉంటుండగా ఇచ్చినటువంటి ఆ మృత సంజీవిని విద్య ప్రమాదకరమైందని తెలుసుకొని ఆ మృత సంజీవిని విద్యని శంకరుడు మరలా రాక్షసులు చేసినటువంటి తప్పిదాలకి గాను శంకరుడు మరలా తీసుకుంటారు. మరొక గత్యంతరం లేక దేవతలు రాక్షసులు వీళ్ళిద్దరూ కూడా సముద్ర మథనాన్ని చేసి అమృతాన్ని పుట్టిద్దాము అనేటటువంటి సంకల్పం వారిలో కలుగుతుంది. అది ఏమిటనేది ఈ ఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మన అందరికీ కూడా సర్వసామాన్యంగా రావాల్సినటువంటి అనుమానం ఏమిటయ్యా అంటే, సముద్ర మథనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఆ సముద్ర మథనం చేయకుండా ఉండవలసింది కదా, అది చేసినందువల్ల ఏమిటి ప్రయోజనం అనేటటువంటివి మనం తెలుసుకోదగ్గ విషయాలు. ముఖ్యంగా అమ్మవారు గాడి తప్పినటువంటి ప్రకృతికి ఒక బుద్ధి చెప్పాలని అమ్మవారు చిన్న సంకల్పం చేస్తుంది. ఆ సంకల్ప ప్రభావమే దక్షయజ్ఞం. దక్షుడు ఈశ్వరుని నింద చేయడం, ఆ దక్షయజ్ఞం చేయడం, దక్షాయని అమ్మవారు దక్షయజ్ఞంలో ఆహుతైపోవడం, శంకరుడంతటి వాడు మహోగ్రుడై వీరభద్రావతారాన్ని దాల్చి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం, దాని తర్వాత మరలా సమస్త లోకాల యందు ఈశ్వరుడి ద్వారా ఆవశ్యకత గురించి తెలుసుకోవడం, మరలా త్రిమూర్తులలో పూజ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఇద్దరిని కూడా అందరూ కూడా ప్రకృతి యావత్తు కూడా ఆరాధించడం, ఇవన్నీ కూడా జరిగింది. అలాగే ఇక్కడ లలితాపరా భట్టారిక అయినటువంటి అమ్మవారు దేవేంద్రుడి తాలూకా అహంకారాన్ని అణగదొక్కాలని, అతనికి బుద్ధి రావాలని ఒక చిన్న ప్రచోదనం చేస్తుంది సంకల్ప మాత్రం చేతన అనేటటువంటిది ఈ కథాగమనంలో మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ కొంతమందికి అనుమానం, బాబు భాగవతంలో దుర్వాస మహర్షికి శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వెళ్తే కృష్ణమూర్తి ఇచ్చినటువంటి మాలని దేవేంద్రుడికి ఇచ్చారు కదా అని భాగవతంలో చెబుతున్నారు. కానీ పురాణానికి వచ్చేసరికి విద్యాధరి అనేటటువంటి ఆవిడ దగ్గర పుష్పమాలని తీసుకున్నారని చెబుతున్నారు. ఏమిటి దీనికి వ్యత్యాసం ఏమిటి అనేటటువంటిది అందరికీ రావాల్సినటువంటి ఒక అనుమానం, సర్వసామాన్యంగా వచ్చే అనుమానం. రామాయణంలో పిడకలపేట అంటాం కదా, అది ఇక్కడ మనం చేయకూడదు. అసలు క్షీరసాగర మదనానికి ఆ పుష్పమాలికకి ఎవరిచ్చారని కాదు కదా,
దుర్వాస మహర్షి అంతటి మహనీయుడికి కోపం ఎందుకు వచ్చింది? సరే, ఆయన కోపండి, కోపిష్టి పనులు చేస్తుంటాడండి, ఆయన కోపభూయిష్ఠుడండి, కోపంతో కూడుకున్నటువంటి తమోగుణం ఎక్కువగా, రజస్తమోగుణములు ఎక్కువగా కలిగినటువంటి వారండి దుర్వాస మహర్షి అనేటటువంటివన్నీ వివరాలు పక్కన పెట్టాను. ఒక సత్సంకల్పం జరగాలి అంటే, ఒక కామ్యము నెరవేరాలి అంటే అమ్మవారు ఒక ప్రచోదనం చేస్తుంది ఒకరిలోని. ఆ ప్రచోదన ఫలితమే ఈ మిగతా ఘట్టాలన్నీ నడుస్తూ ఉంటాయి. అదే ఇక్కడ మనం తెలుసుకోదగ్గ విషయం. క్షీరసాగర మథనం జరిగింది, ఖచ్చితంగా జరిగింది. అది నాన్నమ్మ చెప్తే మనం వినక్కర్లేదు, నాసావారు చెప్తే వింటున్నాం ఈ రోజుల్లో. అదే కదా రామాయణ మహాసేతు నిర్మాణం నాన్నమ్మ చెప్పింది మనకు పూర్వకాలంలో. పుక్కిటి పురాణం అని చెప్పి పక్కన పెట్టాం. అదే ఇప్పుడు నాసావారు సైంటిస్టులు చక్కగా శాటిలైట్ ద్వారా ఆ పిక్చర్లు తీసి చూపిస్తే నిజమే కదా, జరిగింది కదా అనేటటువంటిది ఇప్పుడు మనకి ప్రచోదనం అవుతున్నారు. అలాగే ఈ విష్ణు పురాణం కూడా ఖచ్చితంగా జరిగింది, జరగలేదు అనడానికి లేదు. ఆయా ఘట్టాలను మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఆ విష్ణు పురాణం జరిగింది అనేటటువంటిదే మనం తెలుసుకోవచ్చు. అంచేత మనం ఇక్కడ కథాగమనంలోకి వెళుతూ దుర్వాస మహర్షి అంతటి వారు దుర్వాస శంకరస్యాంశ చచార పృథివీమిమాం సదర్శ సృజం దివ్యం ఋషి విద్యాధరీ కరే అనేటటువంటి శ్లోకం దగ్గర పరాశరుడు వారు ప్రారంభం చేస్తూ దుర్వాస మహర్షి శంకరుడి త్వరగా అంశి జన్మించారు. ఆయన ఒకానొక సందర్భంలో భూమి మీద సంచారం చేస్తూ ఉండగా విద్యాధరి అనే చేతిలో ఒక చక్కనైనటువంటి పూలమాలని చూశారు. దివ్య కుసుమాలతో కూర్చబడినటువంటి పూలమాలని చూశారు. పూలమాల అంటే ఈ రోజుల్లో మనం వాడంబరాలు, కనకాంబరాలు, లేకపోతే మల్లెపూలు, ఈ చామంతులు, బంతి పూలు వీటితో కాదు పూలమాల, దివ్య కుసుమాలు. ఆ దివ్య కుసుమాలు అంటే అద్భుతమైనటువంటి పరిమళాలని వెదజల్లేటటువంటి కుసుమాలు. అలాంటి కుసుమాలని ఆయన ఆ కుసుమాలతో కూర్చబడినటువంటి మాలను చూసి ఆయన ఒక మహర్షి అనకూడదు, ఒక షట్ చక్రాలని కూడా అధిగమించినటువంటి, అరిషట్ వర్గాలని కూడా అణచి ఒక దగ్గర ఉంచినటువంటి మహర్షి. ఆయనకి చిన్న కోరిక కలిగింది. ఏమిటా కోరిక? సంతాన కానామఖిలం యస్యా గంధేన వాసితం అతిసేవ్యం అభూత్ బ్రహ్మన్ తద్వనం వనచారిణాం అనేటటువంటిది. ఓ బ్రాహ్మణోత్తమ, ఓ మైత్రేయ మహర్షి, చక్కనైనటువంటి పరిమళం అంతటా వ్యాపించి సువాసనచే ఆ వనం వనచారులకు మిక్కిలి సేవ్యమైనది అన్నది చెబుతున్నారు ఇక్కడ పరాశరుడు వారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది, దుర్వాస మహర్షి భూమి మీద తిరుగుతూ అద్భుతమైనటువంటి ఒక వనంలో ఆయన తిరుగుతూ ఉన్నారు అని ఇక్కడ చెబుతున్నారు. ఆ వనం ఎలాంటిది అంటే చక్కగా సుఖ సంతోషాలను ఇచ్చేటటువంటిది అన్నది. సుఖము అనేటటువంటి దగ్గర ఖచ్చితంగా కోరిక ఉంటుంది, సంతోషము అనేటటువంటి దగ్గర ఖచ్చితంగా కామ్యం ఉంటుంది. చూడండి, ఇలాగా ఆయన తిరుగుతూ ఉండగా ఉన్మత్త వ్రతధృకు విప్రస్థాం దృష్ట్వా శోభనాం సృజం తాం యయాచే వరారోహాం విద్యాధరం వధూం తతః అన్నటువంటిది. ఇక్కడ ఉన్మత్త వ్రతధారి అయినటువంటి ఆ విప్రుడు ఆ మనోహర పుష్పమాలికను చూసి ఉత్తమాంగన అయినటువంటి విద్యాధరకు, ఆ కన్యకు ఆ పుష్పమాలికలను తనకిమ్మనమని కోరుకున్నారు దుర్వాస మహర్షి. దుర్వాసుడు అంతటి వాడు అడిగిన తర్వాత ఇవ్వను అంటే ఆయనకు కోపం వస్తే ఆమెను శపిస్తారని ఆమె అందుకు అంగీకరిస్తూ యాచితాతేన తన్వంగి మాలాం విద్యాధరాంగన దదౌ తస్మై విశాలాక్షి సాదరం ప్రణిపత్యచ అన్నటువంటిది. సాదరం ప్రణిపత్యచ, ఆ విద్యాధరి అనేటటువంటి కన్య స్వామికి ఆ దుర్వాస మహర్షికి నమస్కారం చేసి ఇలా ఆయన ఆ మహర్షి కోరబడినటువంటి ఆ పుష్పమాలికలను, ఆ దండను చక్కగా దుర్వాస మహర్షికి ఆ విద్యాధరి అనేటటువంటి కన్య ఇచ్చివేసింది అని ఇక్కడ చెబుతూ తామాదాయాత్మనో మూర్ధ్ని సృజ ఉన్మత్త రూపధృకు కృత్వా స విప్రో మైత్రేయ పరిభ్రామ మేదినీం అన్నటువంటిది. ఇక్కడ మైత్రేయ మహర్షికి పరాశరుడు వారు చెబుతూ ఉన్మత్త రూపధారి అయినటువంటి ఆ దుర్వాసుడు, ఉన్మత్తుడు కాదు, ఉన్మత్త రూపధారి అయినటువంటి, ఆయన చూడగానే మోగ్రమైనటువంటి కోపం గలవాడిగా కనిపిస్తాడు తప్పిస్తే ఆయనకి కోపం చాలా తక్కువ. ఉన్మత్త రూపధారి ఇక్కడ చెప్తున్నటువంటి ఆ శ్లోకం జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందరూ దుర్వాస మహర్షి కోపిష్ఠుడు,
ఆయన విపరీతమైనటువంటి కోపం గలవాడు, ఆయనకి ఎదురు వెళితే గరగర వణికిపోవాలి అనేటటువంటి ఈ అపప్రదలన్నీ కూడా దుర్వాస మహర్షికి వచ్చాయి. కానీ పరాశరుడు వారు చెప్తున్నటువంటి ఈ శ్లోకంలో ఉన్మత్త రూపధృక్, ఉన్మత్తమైనటువంటి రూపం కలవాడు, ఆయన ఉన్మత్తుడు కాదు అనేటటువంటిది అక్కడ చెబుతున్నారు పరాశరుడు వారు. అయితే ఆయన ఆ మాలికలను తీసుకొని తన శిరస్సుపై ఉంచుకొని భూమిపై పర్యటించాడు చెప్పుకున్నాం. ఒక పుష్పమాలిక చక్కగా అద్భుతమైనటువంటి పరిమాణాలని ఇచ్చేటటువంటి మాలికని ఆ దుర్వాస మహర్షి తన శిరస్సును ఎందుకు ధరించాడు? అది కదా మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయం. ఉన్మత్త రూపధారికి ఉన్మత్తుడికి ఉండేటటువంటి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి కదా. అక్కడ కోపభూయిష్టమైనటువంటి మనిషికి, కోపం లేనటువంటి మనిషికి ఆ ఉండేటటువంటి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఏమిటి చెప్తున్నారు? అక్కడ ఆ విద్యాధరి అనేటటువంటి ఆమె చేతిలోంచి పుచ్చుకున్నటువంటి ఆ మాలని దుర్వాస మహర్షి తన శిరస్సు పైన ఉంచుకొని భూమి మీద పర్యటించాడు. తన మెడలో వేసుకోలేదు, తన శిరస్సు పైన ఉంచుకొని భూమిపైన పర్యాటన చేస్తున్నారు అని ఇక్కడ పరాశరుడు వారు చక్కగా చెబుతున్నారు. శిరస్సు మీద ఎందుకు ఉంచుకోవాలి బాబు? ఆయనకి ఆ పుష్పమాలికలను చూడగానే కోరిక కలిగింది కదా. ఆ కోరిక ప్రకారంగా ఆ విద్యాధరి అనేటటువంటి కన్యకి ఆ దుర్వాస మహర్షి అడిగారు కదా. అడగగానే ఆమె ఆ మాలిక ఇచ్చింది కదా, పుష్పమాలిక. కోరిక అంటే ఏమిటి? దాన్ని అనుభవించడం. అది తన మెడలో వేసేసుకుంటే ఆ కోరిక తీరిపోతుంది కదా. ఆయన అలా మెడలో వేసుకోకుండా తన శిరస్సును ధరించి తన శిరస్సు మీద పెట్టుకొని ఆయన భూమి మీద ఎలా పర్యటించారు? ఆయన శిరస్సు మీద ఎందుకు పెట్టుకోవాలి? చేత్తో పట్టుకోకూడదా? లేదా కమండలం ఒక చేతిలోని లేదా ఒక చేతిలోని గంగోదకం ఉండేటటువంటి అది ఒకటి పట్టుకుంటే తన మెడలో వేసుకోవచ్చు కదా పూలమాల, లేదంటే ఒక సంచి ఉంటే సంచిలో వేసుకోవచ్చు కదా పూలమాల. తన శిరస్సు మీద ఎందుకు పెట్టుకున్నారు ఆయన అన్నది ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే వచ్చేటటువంటి ఘట్టంలో దాని వివరం అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు ఒక సంకల్పం చేసి, ఒక ప్రచోదనం చేసి దేవేంద్రుడు అంతటి వాడికి మైకం కమ్ముతుంది. ఎందుకు మైకం కమ్ముతుంది? మహావిష్ణువు అంతటి వాడు నా తమ్ముడు అనేటటువంటిది. ఇతను దేవేంద్రుడు, విష్ణువు ఉపేంద్రుడు అనేటటువంటి ఒక భ్రమలోకి దిగుతాడు. దిగిన తర్వాత నన్ను మించిన వారు లేరు అనేటటువంటి ఒక అతిశయోక్తి కలుగుతుంది దేవేంద్రుడికి. అదే ఇక్కడ పరాశరుడు వారు శ్లోకంలో చెబుతున్నారు. సతదర్శ సమాయాంత మున్మత్తై రావత స్థితం త్రైలోక్యాధిపతిం దేవం సహదేవై శచీపతిం అన్నటువంటిది. ఇక్కడ ఈ శ్లోకంలో దేవేంద్రుడు ఉన్మత్తుడై ఉన్నాడు. ఆ సమయంలో దేవతలందరూ దేవేంద్రుణ్ణి సేవిస్తూ ఉండగా మదించినటువంటి ఐరావతాన్ని అధిరోహించి వచ్చుచున్న త్రిలోకాధిపతి అయిన శచీదేవి భర్తయకు దేవేంద్రుడిని ఆయన ఎవరు? దుర్వాస మహర్షి చూశారు. ఇక్కడ వరకు మనం చెప్పుకుందాం. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం, ఆ దుర్వాసుడికి కోపం ఎందుకు వచ్చింది, ఆ పుష్పమాలిక తాలూకా ఇది విలువ ఏమిటి, పుష్పమాలిక అంతటి దాన్ని పూలమాలిక కదా, అది పరిమళాలను వెదజిల్లేటటువంటి పూలమాలిక కదా, అది తన మెడలో వేసుకోకుండా శిరస్సును ధరించి ఆయన వెళుతూ ఉండగా దేవేంద్రుడు ఎదురయ్యాడు భూలోకంలో కదా. ఈయన భూలోకంలో పర్యటిస్తున్నాడు అనగా ఇక్కడ చూస్తే దేవేంద్రుడు భూలోకానికి వచ్చాడా? దేవతలందరూ కూడా దేవేంద్రుడిని సేవిస్తూ ఉండగా మదించినటువంటి ఐరావతాన్ని ఎక్కి దేవేంద్రుడు ఆయనకి ఎదురొచ్చాడని, దేవేంద్రుడిని ఆయన చూశారని చెప్పుకుంటూ మరొక శ్లోకం ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తమాత్మాన సశిర సృజ మున్మత్త షట్పదాం ఆదాయామర రాజాయ చిక్షేపోన్మత్త విన్ముని అన్నటువంటిది. ఆ దండలోని పరిమాణానికి తుమ్మెదలన్నీ మూగి ఉండగా తన శిరస్సు పైన ఉన్న ఆ మాలికను తీసి ఉన్మత్తునిలా దేవతల రాజైన ఇంద్రునికి ఇచ్చివేశారు అన్నంత వరకు మనం చెప్పుకుందాం. ఎందుకు? వచ్చేటటువంటి ఘట్టం చాలా విశేషణంతో కూడుకున్నటువంటి ఘట్టం, అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి తాలూకా సర్వ వ్యాపకతా నిరూపణం దగ్గర నుంచి సముద్ర మథనంలో లక్ష్మీదేవి తాలూకా ఆవిర్భావము, ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తుతి, ఆ లక్ష్మీ స్తుతి కానీ ఎవరైతే నిత్యము రోజు పారాయణ చేస్తారో ఆ పారాయణ వలన అష్టలక్ష్ములు వారి ఇంటిలోనే ఉంటారు అనేటటువంటిది కూడా పరాశరుడు వారు ఈ ఘట్టంలో ఇంచుమించుగా చెబుతున్నారు. అంచేత
అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి కామెంట్ రూపంలో పంపించండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి. 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. ఎందుకు చెబుతున్నానంటే తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థదం శృణ్వతాం. ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని వింటారో, వారికి చదువుతారో వారికి తత్వం బోధపడుతుందని, ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని విని తరిస్తారో వారికి సర్వార్థదం సమస్త కామ్యములు నెరవేరుతాయి సుమా అని పరాశరుడు వారు చెప్పారు. కనుక అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విష్ణు పురాణాన్ని మీరు విని తరిస్తూ 10 మంది చేత వినింపజేసి తరింపజేస్తారని మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి.